తన్న నిన్న తానానైనా తానానైనా నేనా తన్న నిన్న తానానైనా తానానైనా నేనా తన్నన్నానే నానే నానినా తన్నన్నానే నానే నానినా అందం మోసకరం సౌందర్యం వ్యర్థం
విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టుకుని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన సంతోషమాయేను యేసులో ఆనందమే చింతనే లేదు నిత్యము సంతోషమే దుఃఖమే లేదు యేసులో ఆనందమే చింతనే లేదు నిత్యము సంతోషమే దుఃఖమే లేదు హల్లెలూయా 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 పాడదాం హల్లెలూయా హల్లెలూయా
పూలు ఒకసారి వేసేయండి. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా పూలు వేసి ఇలా వరుసగా నిల్చుంటారు. కుమార్తెలు అల్లుళ్ళు ముందు వేయండి, తర్వాత బ్రదర్స్ వేయండి, అలాగే అక్క చెల్లెళ్ళు పత్ని గారు ఈ సమయంలో కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీరు కూడా మీ మనసులో ప్రార్థన చేయండి, ప్రార్థనతో ఏకీభవించండి. స్తోత్రం 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 ప్రభా. పరిశుద్ధ నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి దానియేలు గారు ప్రభా నన్ను నిద్రించి మరి సంవత్సర కాలం పాటు అయింది ప్రభా. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాం, ఆశీర్వాదకరం ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన నా బిడ్డ ప్రభా నిద్రించిందన్నారు నాయన. నీ రక్షణలోకి వచ్చిన నాటినందు కూడా ఎంతమంది బిడ్డల ప్రభా నాయన బిడ్డకిచ్చావు, ఎంతో ధన్యతనిచ్చావు తండ్రి నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి కొంతమంది మట్టికి వారి కుటుంబం మట్టికి తండ్రి వారు ఉంటారు కానీ ప్రభా ఇదిగో ఈ కుటుంబం అయితే ప్రభా వారి అన్నదమ్ములు ఒక చెల్లెలు అందరూ కూడా తండ్రి నాయన సంతానం అంతా కూడా తండ్రి రక్షణ పొందడానికి ఆ బిడ్డ ప్రార్థన ఎంతగానో తండ్రి నాయన ఈ దినాన్ని ఎంత గొప్ప సాక్షి సమూహం వల్లే తండ్రి ఆయన ఈ బిడ్డలందరినీ కూడా ఇక్కడ సమకూర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన ఈ యొక్క కూడికనందరినీ కూడా దీపించి ఆశీర్వాదకరంగా నడిపించండి. మరి ముఖ్యంగా ఇదిగో తండ్రి వేడి కుటుంబాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. సహోదరికి బిడ్డలకు తండ్రి నాన్న బిడ్డలకు తండ్రి కుటుంబీకులందరికీ కూడా ఓదార్పు దయచేయండి, ఆదరణ దయచేయండి తండ్రి. ఆయన ఇంతవరకు కూడా ఎంతగానో నువ్వు కాచి కాపాడు ప్రభా. ఇక ముందు కూడా తండ్రి నాన్న నీ కాపుదల నుంచి మీరు నడిపించండి ప్రభా. నాన్న నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు, నువ్వు నడిపిస్తావు తండ్రి. నాన్న నీకు స్తోత్రాలు తండ్రి. బిడ్డలందరినీ కూడా మీ చేతులు కట్ చెప్తాం తండ్రి. ఆ బిడ్డ తన పని మీకు ఉంచుకుని ప్రభా మీ సన్నిధానానికి వచ్చారు ప్రభా. ఇదిగో ఈ బిడ్డలందరూ కూడా తండ్రి వారి జీవితకాలం అంతా కూడా తండ్రి నాయన నీ పని చేయడానికి కూడా ప్రభా బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి ప్రభా. నన్ను నడిపించండి, మీ కృపతో నింపండి. ఈ యొక్క తండ్రి కూడికి అందరినీ దేవుని కృపతో ఆశీర్వాదకంగా నడిపించండి. వేస్తున్నాం నడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాష్ట్రం గారికి కూడా వచ్చిన బిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగానండి. మా అత్తల కుటుంబానికి, మా మరుగు కుటుంబానికి, సంఘటనలందరికీ నేను మరి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందుకని ఈ ఆగస్టు నెలలో 25వ తారీఖు ఈ సమయంలో నేను హాస్పిటల్లో ఉన్నానండి. నా భర్త ఊపిరాడక చాలా వ్యాధులు పడుతున్నాడు. సమయంలో మరి పిల్లలు నేను కిరణ్ అందరూ ఆశాదేవి అయితే పారిపోయారండి. వెళ్ళకపోయారు. నేనైతే తగ్గింది నిలబడి ఆయనకి ఏం చేయాలో తెలియదు కానీ ఏదో తినిపించాలని తినిపిస్తే చాలా బాగా తినేవారండి. ఏది పెడితే తినేవారు. అసలు చనిపోతానని కానీ నువ్వేమైపోతావు కానీ అసలు ఒక మాట కూడా లేదండి. ప్రాణలేదు, ప్రాణం పోయినట్టుందని ఎవరికైనా నేను చనిపోతున్నామో నువ్వేమవుతావు నాకు లేదండి. రాత్రి 10
ఒక్కదాకా ఉండి కిరణ మరి మా అక్క పిల్లలు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు కిరణ పాస్టర్ గారు అలా అసలు రాజానికి అసలు బాగాలేదన్నమాట. అయినా సరే పాస్టర్ గారు తీసుకొని వచ్చి మరి హాస్పిటల్లో నాతో పాటు పాస్టర్ గారు అలాగే మా కోళ్ళ లక్ష్మి అయితే ఎంతో నా దగ్గర ఉంటే మావయ్య 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 అని ఎంతగానో ఇది అయిపోయిందండి. నా అత్తగారి కుటుంబం అయితే నా అమ్మగారి కుటుంబం అయితే నా సంఘం అయితే లేకపోతే నేనైపోతున్నాను. మా పిల్లలు నుంచి ఎప్పుడు నా భక్తులున్నారు. మా అమ్మగారు లేకపోయినా మా అమ్మగారు లేరన్న లోటు అసలు రావించేవారు కాదు. మా అత్తగారు లేకపోయినా మా అత్తగారు లేని లోటు కూడా నా భర్త రావించేవాడు కాదండి. ఎప్పుడు నేను ఎప్పుడు సిక్కకుండా ఎంత చక్కగా ఎక్కడికి వెళ్ళినప్పటికీ నా చుట్టూ గోళ్ళగుండి మధ్య నన్ను నడిపించేవాడు. ఎప్పుడు నేను వెళ్ళకపోయాను. నా బిడ్డలు మంచిగా నన్ను అల్లలు మంచిగా కానీ నా భర్తలు చిన్నదిన్నారు. దేవుడు చెంద అందరూ వచ్చినందుకు కొద్ది మాట దేవుడు దీవించి తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ రీతిలో మమ్మల్ని నిలవబెట్టాడంటే కేవలం దేవుడు ఆ పట్ల చూపించిన తన అపారమైన ప్రేమ, తన ఉన్నతమైన కృపే. లేదంటే మరి నేను కూడా ఎంతో బలహీనంగా, నా తండ్రి మాకు మరెంతో బలం, గొప్ప భరోసా. నా తండ్రి లేడు అనేదానికంటే ఒక భరోసా, మాకున్న బలం పోయిందని చెప్పాలి. ఎందుకంటే నా తల్లి చెప్పినట్లుగా అమ్మమ్మ ఎలా ఉంటుందో నాన్నమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. అన్నీ తానే ఎప్పుడు లోటు లేకుండా తండ్రి బాధ్యత మాత్రం నిర్వర్తిస్తాడేమో కానీ మా తండ్రి బాధ్యతే కాదు, తన పూర్తి బలవంతం మా కోసం ఉపయోగించాడు. తన బ్రతకంత ఆయాసం తక్కువే చెప్పాలంటే. అవమానాలు, నిందలు, కష్టాలు ఎక్కువ భరించేది. తన ఒక 52 ఏళ్ళ జీవిత విధానంలో తను సంతోషించినట్టు ఉందంటే అది కేవలం దేవుడితోనే. దేవుడు నమ్మిన నాటి మొదలుకొని నా దేవుడే తన సర్వస్వం అని, ఎవరున్నా ఎవరు లేకున్నా నాకు దేవుడు ఉన్నాడని ఎంతో చక్కగా మరి ముందుకు సాగేవారు. కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, మరి బంధువులను బట్టి ఎంతగానో నా తల్లి సంతోషించేవాడు. మిగిలిన సమయం అంతా మరి కష్టంతో, బాధతో, అవమానాలతో, నిందలతో ఎంతో నా తండ్రి గడిపాడు. ఇదేనా నా తండ్రి మరి లేకపోయినా ఈ రీతిగా జీవించున్నా అంటే ఆ పరమ తండ్రి మాకు సమస్తమే నడిపిస్తున్నాడు. కాబట్టి ఎంతో బలహీనతో ఉన్నమని నా తండ్రి దేవుడు ఇంకా చాలు, ఇంత బలహీనం అయిపోయావు, నువ్వున్నా బలహీనంగానే ఉంటావని దేవుడు తీసుకెళ్ళిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో బలహీనం అయిపోయింది నా తండ్రి. మరి గృహంలో ఉన్నప్పుడు కూడా ఎంత చెప్పినా మరి తినేవారు కాదు, తాగేవారు కాదు, ఎంతో బలహీనం అయిపోయారు. ఎంతగా డాడీ నేను ఒక బ్రెడ్ ముక్క తినిపించినా సరే అస్సలు మరి సహించేవారు కాదు. చాలా మరి భయపడిపోయినట్టుగా, తను ఏదో ఆందోళనలో ఉన్నట్టుగా ఉండేవారు. హాస్పిటల్కి వెళ్ళినా సరే తను ఆయాసపడుతుంది, నేను అస్సలు చూడలేకపోయాను. ఏంటి ప్రభు నా తండ్రి అంటే ఆరోగ్యంగానే ఉండాలి, ఇలా బలహీనంగా మేము అన్నట్టు చూడాలి. ఎందుకంటే మేము బలహీనంగా ఉంటే నా తండ్రి వచ్చి మమ్మల్ని బాగు చేసేవాడు, ఎంతో మాకు బలాన్ని చేకూర్చేవాడు కదా. ఎంత బలహీనంగా ఉంటే మేమైపోతాం అని దేవుడిని ఒకటి అడిగాను.
ఏదైనా దేవుని చిత్తమే. నా తండ్రి ప్రశాంతంగా ఇప్పుడు ఉన్నాడు. నా పరమ తండ్రి దగ్గర సంతోషంగా తను జీవిస్తున్నాడు. మా బాధ్యత అంతా పరమ తండ్రి మమ్మల్ని చూసుకుంటున్నాడు. ఎన్నో మరి విషయాల్లో దేవుడు ఎంతో మాకు సహాయం చేశాడు. నా తండ్రి నిద్రించిన దగ్గర నుంచి కూడా ప్రతి విషయంలో మాకు ఏది కావాలన్నా మరి ఏ పని జరగాలన్నా కేవలం మేము దేవుని పాదాలే పట్టుకున్నాం. మరి దేవుడే ప్రతి విషయంలో మాకు సహాయం చేస్తూ ఇంతవరకు నడిపించాడు. మరి తను ఎన్నో దర్శనాలు చూసేవారు, అనేకులకు మాదిరికరంగా ఉండేవారు. ప్రార్థన అంటే మరి తన ప్రాణం అనే చెప్పాలి. బైబిల్ చదవడం రాదు, తను చదువుకోలేదు కాబట్టి, కానీ ఎక్కువ శాతం మరి ప్రార్థనలోనే గడిపేవారు. మోకరించి ఏది కావాలన్నా దేవుడిని అడిగి పొందుకునేవారు. మధ్యరాత్రుల్లో సడన్గా మరి ఏదో కేకలు వినిపించి మన చిన్నతనంలోనే నేను చూస్తూ ఉండేదాన్ని. నా తండ్రి మరి తనకు తెలియకుండానే లేచి మోకరించి అలా కన్నీళ్ళు విడుస్తూనే ఉండేవారు. అమ్మ అని పిలిచావా ప్రభువా, ఇది ఎవ్వరు పిలువని పిలుపని ఆ పాట అస్తమాన ఎక్కువ ఆట పాడుకుంటూ ఆ శిలువ దర్శనాన్ని చూస్తూ ఇంతగా నా కోసం అడిగిపోయేవాడిని. ఎక్కువ శాతం కన్నీరు కారుస్తూ ఉండేవారు చూస్తూ. మరి తర్వాత నేను అడిగేదాన్ని, డాడీ ఎందుకు అలా ఏడ్చారని. దేవుడు నన్ను దర్శించాడు. మన కోసం, మన పాపాల కోసం దేవుడు మరణించాడు. తను చెప్పేవారు. తను పడుకున్న పిల్ల అంతా నాకు తడిచిపోయేది. అంతగా ఏడ్చేవారు. అంతగా ఎవరు నేను చూడలేదు. మరి అంతగా తను బాధపడుతూ ఎంతో భారంతో ప్రార్థించేవారు. సంఘం కోసం, సేవకుల కోసం ఎంతగానో రోధించేవారు. సంఘం బాగుండాలి, సంఘ బిడ్డలందరూ బాగుండాలి, ఎప్పుడుగా సంతోషంగా దేవుడి పరిచయంలో ఉండాలి, సువార్త చేయాలనే భారం. అది ఏమాత్రం కూడా ఎవరంత భారం ఉండడము. నా తండ్రి ఎంతో భారం. దానికోసం ఎంతో ప్రయాసపడాలన్నా, ముందుకు రావాలన్నా తానే మరి ఎంతగానో ముందుకు వచ్చేవారు, నిలబడేవారు. తను ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు సువార్త చేస్తూ ఉండేవారు. మరి దేవుడు తనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఇప్పుడు కొంతకాలం తన జీవితకాలం అంతా నీతిగా, యథార్థంగా, సంతోషంగా అందరితో కలిసి కుటుంబంగా మాతో ఆనందించారు. ఇప్పుడు ప్రశాంతంగా ఆ తండ్రి రాజ్యంలో ఉన్నారు. అదే మా నిరీక్షణ. అందుకే ఈ లోకంలో ఇంకా మేము బ్రతికి దేవునికి మహిమకరంగా ఆయన సాక్షులుగా ఉండాలని ఆశిస్తున్నాం. నా కొరకు, మా కుటుంబం అంతటి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి ఆశ విషయంలో కూడా మరి గత ఏప్రిల్లో మరి తండ్రి కూటం పెట్టినప్పుడు ఒకటే అందరూ అడిగా ఆశ దేవుడి వివాహం జరిగించాలని. మరి ఊహించిన రీతిలో మళ్ళా సంవత్సరం తిరిగే లోపులోనే దేవుడు ఎంతో ఘనంగా ఆశ వివాహం జరిగించాడు. దేవుడికే మహిమ. ఇది దేవుడు మా పక్షాన ఉన్నాడని దానికి గొప్ప నిదర్శనం అన్నమాట. నా తండ్రి లేకపోయినా పరమ తండ్రి మమ్మల్ని విడవకుండా, ఎడబాయకుండా తన ఉన్నతమైన కృపను చూపించి మమ్మల్ని నడిపిస్తున్నాడు. మరి సేవకులు, సంఘం వీళ్ళందరినీ బట్టి కూడా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏ బంధువుల ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు, హాలిడేస్ వస్తే ఏ ఊరు వెళ్ళే వాళ్ళు కాదు. ఎందుకంటే దేవుని సన్నిధి మాకు పెళ్ళిది. ఇక్కడ బంధువులు, స్నేహితులు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు మాకు అందరం మీరే. మరి దేవుడు ఈ రీతిగా మమ్మల్ని నడిపించినందుకు, మిమ్మల్ని అందరినీ ఇచ్చినందుకు, మరి మా రక్త సంబంధికులు అయితే మన తండ్రి నిద్రించిన దగ్గర నుంచి కూడా మమ్మల్ని విడవకుండా, మరి ఇటు నా తల్లి కుటుంబీకులు అయితే, నా తండ్రి కుటుంబీకులు అయితే అందరూ మమ్మల్ని ప్రేమించి, ఆదరించి అన్ని విషయాల్లో మాకు అండగా నిలిచారు. దేవుడు వారిలో పెట్టిన ప్రేమను బట్టి, మా పట్ల వారు చూపినటువంటి దయను బట్టి కూడా వారి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. కుటుంబం అంతటి కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నా తల్లి, తను ఎంతో ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంతగా తను నిలవబడుతుందంటే దేవుడి కృపే. ఎందుకంటే నా తండ్రి ఎంత బలహీనుడు, ఎంత బాధల్లో ఉండేవాడు మీ అందరికీ తెలుసు. అప్పుడు కూడా తను ఎంతో ధైర్యంగా నిలవబడి నా దేవుడు నాకు ఉన్నాడని గొప్ప నిరీక్షణతో ముందుకు సాగింది. ఇక ముందు మరింత నిరీక్షణతో, ఆశీర్వాదకరంగా దేవుడు తన మహాధైర్యంతో నింపి నడిపించేటట్లుగా కూడా మీరందరూ ప్రార్థన చేయమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. అదే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అది కూలి వచ్చిన సంఘటనలు భరించలేని వేదన, ఎంత
కలిగేవాడిని, చెప్పలేని వేదన. ఎంతగా ధైర్యం తెచ్చుకోవాలన్నా కాదు చేతిలోనికి పోయి ఆగస్టు 20, 2020 నా జీవితం మహాభయంకరమైన మంగళవారం మరి రాత్రి 10 గంటలకి నా తండ్రిని కోల్పోయింది. ఇప్పుడు డాడీ డాడీ అని పిలుస్తుంది. ఒకసారిగా డాడీ అనే మాట మోగిపోయింది. ఎప్పుడు నన్ను విడిచింది కానీ నా చెయ్యి ఎప్పుడు పట్టుకున్నట్లు హత్తుకున్నట్లు ఒక స్నేహితుడుగా మరి ఎప్పుడు నాతో ఉండేది. ఎప్పుడు నా చెయ్యి విడవకుండా నన్ను దగ్గరుండి చూసుకునే వ్యక్తి నా బాబు విషయంలో నా పక్కన లేదు. నా చెయ్యి పట్టుకోలేదు. ఇదేనా ఇలా మరి నిలబడగలిగామంటే అది కేవలం దేవుని యొక్క మహా అద్భుతమైన కృపేనండి. ఈ సమయం అసలు మేము నిలబడలేమన్నమాట. అంత ప్రేమ మా డాడీ అంటే మరి. కానీ దేవుడు మహాధైర్యాన్ని ఇచ్చిన ఒకే నిరీక్షణ, తప్పకుండా ఒక దినాన్ని కుటుంబంగా మేము కలవబోతున్నాం, డాడీని కలవబోతున్నాం. అదే గొప్ప నిరీక్షణ మరి నాకు. మా డాడీ దూరం అయినప్పటికీ మా దేవుడే మరి సంఘంలో మరి సేవకుల్లో మరి కుటుంబంలో అందరి మనసులో మరి దేవుడే ఉన్నాడు. కాబట్టి మాకు అంతగా సహకరించగలిగారు. మీ ప్రేమ నేను మాటల్లో చెప్పలేను. అంత ప్రేమ మీ అందరిలో నేను చూశాను. రాజంగా మీరందరూ కూడా తన సొంత బిడ్డ కన్నా ఎక్కువగా మరి మీరందరూ మరి సంఘం అంతా కూడా నన్ను ఎంతగా ప్రేమించారు. మాటలు చెప్పలేదు. అందరూ మన నా కొరకు ఎంతగా ప్రార్థించారు నాకు తెలుసు. ముఖ్యంగా మరి మా బాబాయ్ కోసం ఇంకా చెప్పాలని ఆశపడుతున్నాను. వారి ప్రేమ వెళ్ళలేనిది తండ్రి తర్వాత మరి నాదిగా మిగిలిపోవలసింది. నేను అనుక్షణం తోడుగా నిలిచాను. నా పెద్దమ్మ వాళ్ళందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. మా చిన్న పెద్దమ్మ, కుమార్ పెద్దమ్మ, ఇటు డాడీ సైడ్ పెద్దమ్మ, పెద్దమ్మ అత్తలు, వీళ్ళందరూ కూడా వీరందరిని బట్టి నిజంగా నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇంత మంచి కుటుంబాన్ని, ఇంత గొప్ప సంఘాన్ని దేవుడు ఇచ్చినందుకు వేలాది వందనాలు నా దేవునికి. డాడీకి మరి నిజంగా సువార్త అంటే ఎంత ఇష్టం అంటే మరి తను చనిపోతున్నా మరి ఆయన లాస్ట్ దినాల్లో కూడా రాత్రి దినాన్ని మరి అందరికి వినిపించారు. ఏసు రక్తమేసి అని చెప్పి అక్కడ వారు ఎంతో కేకలేసారన్నమాట. హాస్పిటల్ అక్కడ వారందరూ కూడా మరి నిజంగా యేసు ప్రభువే దేవుడు అన్నట్లుగా మరి వాళ్ళు కూడా గ్రహించగలిగారు. తన యొక్క చివరి శ్వాసలు కూడా మరి దేవుడిని తన
ఆడపరచడానికి దేవుడు కృపించారు. హల్లెలూయా. ఇంతగా ఆయన దేవుని మరి ప్రేమిస్తారు. తనలో ఎన్నో మరి నేర్చుకోవచ్చు. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాలో, మరి భర్త భార్యల పట్ల ఎంత ఐక్యత ఉంటుందో, ఎంతగా మరి ఆ యొక్క మాధుర్యం ఉంటుందో నేను డాడీ ద్వారా తెలుసుకోగలిగాను. ఎంతగా ప్రేమించారంటే కుటుంబాన్ని మాటల్లో చెప్పలేదు. తనకి ఏమి వద్దు, ఎవరు వద్దు, నా తల్లి అక్క నేను ఉంటే చాలన్నమాట. అనుక్షణం మా కోసమే తప్పన, జీవితాంతం మా భవిష్యత్తు కోసం నేను ఆలోచనలు. ముఖ్యంగా నా తల్లి కోసం మీరు అందరూ ప్రార్థించాలి. తను సంతోషంగా ఉండాలి. ఎంతో ధైర్యాన్ని దేవుడు ఇచ్చాడు. నన్ను బట్టి మా దేవుడికి మేము చెల్లిస్తున్నాను. తన కొరకు మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థించాలని అందరికీ కూడా మరి మనవి చేస్తున్నాను. నా దేవుడు నా జీవితంలో కూడా ఏమీ తక్కువ చేయలేదు. నిజంగా ఎన్నెన్నో సంతోషాన్ని దీవెనలు నా జీవితంలో ఇచ్చాడు. మీరు ఎంతో చక్కటి భర్తను దేవుడు ఇచ్చాడు. ఎంతో అర్థంగా మంచి కుటుంబాన్ని దేవుడు నన్ను ఎంతో ప్రేమించి అత్తవారి కుటుంబాన్ని ఇచ్చాడు. మరి అనిపిస్తుంటాను ఒకరిని నా దగ్గర నుంచి మరి దూరం అయినప్పటికీ ఇంతమంది ప్రేమను నేను పొందుకున్నానని మరి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీరందరూ కూడా ప్రత్యేకంగా మా కుటుంబం అంతటి కోసం కూడా ప్రార్థించాలని మరి మీ అందరిని కూడా మనం చేసుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దించాడు. దేవుడు నామనికి ఉన్నానండి. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అలాగే మరి వచ్చిన మరి సభ్యులందరికీ కూడా మరి మా కుటుంబం తరఫున హృదయపూర్వకంగా ఆశిస్తున్నాం. ఈ దినం మరి దానియేలు బాబు గారి మరి జ్ఞాపకార్థ కూడికగా ఈ సంవత్సర కాలం మరి ఆయన మన మధ్యలోంచి దేవుని రాజ్యంలో వెళ్ళడం జరిగింది. మరి 2001 మరి నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో మరి అప్పటి నుంచి కూడా మరి నాకు సంఘ సభ్యులందరితో కూడా మరి వేణక్క మరి దానియేలు బాబు గారి కుటుంబంతో కూడా నాకు సన్నిహిత సంబంధం. నేను అందరితో అలాగే మెలిగేవాడిని. ఎక్కువగా వేణక్క, విజయకాలు నన్ను ఎక్కువగా యవనప్రాయాలు ఉన్నప్పుడు నన్ను ఆదరించడం ద్వారా నేను అలాగే వేణక్క వాళ్ళ ఇంట్లోనే మరి ఎక్కువగా మరి సమయంలో ఉన్నప్పుడు మరి బావగారు చదువు రాలేదన్నప్పుడు కూడా మరి కొన్ని దినాలకు నేను కూడా ఆయనకి చదువు నేర్పించాలని చెప్పి మరి కూడా సమయం నుంచి మన కుటుంబంతో మరి దేవుడు ఎంతో మరి సన్నిహిత సంబంధం ఇచ్చాడు. మరి ఎన్నో మరి ఇబ్బందులు గుండా ఇరుకులు గుండా మరి వెళ్తున్నప్పటికీ కూడా నేను ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని. ఎప్పుడు కూడా గృహంలో అనేది ఆ వేదన, బాధ అనేది కనిపించకూడదని చెప్పి ఆయన ఎప్పుడు కూడా తాపత్రయపడుతూ ఉండేవారు. ఆయన ఎంత ఇబ్బందులు పడినా సరే ఇంట్లో వాళ్ళు ఆ ఇబ్బందులు పడకూడదని మరి ఆ మంచి మనసు మరి దేవుడు ఆయనకి మరి ఇచ్చాడు. కాబట్టి మరి కుటుంబాన్ని ఆయన అంత చక్కగా మరి చూసుకోగలిగారు. మరి దేవుని సేవ అన్నా మరి దేవుని పరిచర్య అన్నా సరే మరి అన్ని విషయాల్లో మరి ముందు ఉండాలి. కారు కొన్నప్పుడు కూడా మరి ప్రతి నెల మరి దండయాత్రకి వెళ్ళాలంటే కారు పట్టుకొని వచ్చేవారు. ఆయన ఓన్ ట్రైన్ చేసుకుంటానని చెప్పి మరి దేవుని స్వార్థలో దేవుని పనులు నేను కూడా ఉండాలని చెప్పి మరి ప్రయాసపడుతుంటారు. పక్కన ఆరోగ్యం బాగాలేనప్పటికీ కూడా మరి ఆస్తమా మరి అన్నీ ఉన్నా సరే ఆయనకి ఎప్పుడు కూడా వెనకడుగు అనేది ఎప్పుడు కూడా వేయడం నేనైతే చూడలేదు. మరి దేవుడు మరి మంచి వారిని మరి ఆయన మరి త్వరగా రాజ్యాన్ని తీసుకెళ్ళిపోతాడని. మరి పోయిన సంవత్సరం మరి కరోనా మరి భయంకరమైన మరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి మేమందరం మరి నేను, దేవి, మరి పాప, ఆశ మరి హైదరాబాద్లో ఉండిపోయాము. వీళ్ళు ఎక్కడ ఉండిపోయారు కదని చెప్పి మరి జూన్ నెలలో ఫస్ట్ టైం ట్రైన్ స్టార్ట్ అవ్వగానే నేను వీళ్ళందరినీ తీసుకుని మనం కాకినాడ రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా అన్నాను, బావగారు వచ్చేయండి, లేదంటే ఇక్కడ ఎందుకు ఇబ్బందులుగా ఉంటుంది కదా, అదేదో నా దగ్గర ఉంది కానీ అందరూ అక్కడ ఉండొచ్చు అని చెప్పండి. లేదమ్మా పర్లేదు మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఆ టైంలో మరి దేవుడు అన్నా మరి నాకు జ్ఞానాన్ని ఇచ్చి తీసుకెళ్ళిపెట్టే దినంగా ఆయన మన మధ్యలో ఉండేవారు. అన్నప్పటికీ నువ్వు తెచ్చి వెళ్ళిపోదాం బావగారు అంటే వద్దమ్మా ఇక్కడ ఉంటాం లేదు అందరు నేను చూసుకుంటానే చెప్పేది.
ఉంచుకుంటానని చెప్పి మరి ఉంచుకున్నారు. మళ్ళీ నేను ఉద్యోగం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఆగస్టు నెలలో దేవి ఎవరో తీసుకెళ్దామని చెప్పి ఆగస్టు 14న నాకు అప్పటి వరకు తెలియదు అసలు ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, జ్వరంతో ఉన్నారన్న విషయం కూడా. గరీబ్రథ్ నుంచి మరి తెల్లవారుజామున ఇంటికి వచ్చినప్పుడు బయట హాల్లో పడుకొని ఉన్నారు. ఏంటి ఒక్కరు పడుకొని ఉన్నారు అనుకున్నాను. కానీ నేను లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాను. లేచిన దగ్గర నుంచి అందరూ బతుకులాడుతున్నారు, టిఫిన్ తినండి టిఫిన్ తినండి అంటే అడిగేది ఏమైంది అంటే ఇప్పుడు చెప్పారు బాగా కొంట్లో బాగాలేదు ఇలా అని చెప్పేసి. అంటే నేను దెబ్బలంటే ఆల్రెడీ 2 రోజుల నుంచి మందులు వేసుకుంటున్నాను అని అంటే సరే రోజులు బాగాలేదు కదని చెప్పి నేను సరే ఫస్ట్ కరోనా టెస్ట్ చేయగలుగుతామని చెప్పేసి తీసుకెళ్ళి మరి చేయించిన. మరి నెక్స్ట్ డే మధ్యాహ్నం మరి రిపోర్ట్ రావడం జరిగింది. మరి అప్పటికే నా ఆహారం ఏది కూడా మరి ఇంట్లో ఏది పెట్టినా సరే అసలు నాకు వద్దు అని చెప్పంటే అక్క కూడా మరి చాలా మరి బాధపడి తల బాదుకుని నాకు అది చూసి బాధ అనిపించింది. ఏంటి ఈ పరిస్థితులు కూడా ఎందుకు వెళ్తున్నారని చెప్పి సరే ఇంట్లో ఉంటే ఇలాగే మారాంజా సరేమని చెప్పి మేమే బలవంతంగా మరి వాలంటీర్కి అది చెప్పినప్పుడు వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతామంటే సరే ఇంట్లో అందరికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి పంపించాము. కానీ అసలు ఇంటి నుంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా ఆయనకి అసలు ఏ విధంగా ఆయాసంగా కానీ ఏ విధంగా కూడా బాధపడలేదు. దేని బయటకు తీసుకొచ్చాను, అంబులెన్స్ కోసం రోడ్డు మీదకి వచ్చాము. రోడ్డు మీద కూర్చున్నారు. అంబులెన్స్ వచ్చింది, ఎక్కారు, చక్కగానే వెళ్ళిపోయారు. ఇక్కడ వెళ్ళిన 1 అవర్కి మళ్ళీ మరి వాలంటీర్ ఫోన్ చేసి లేదంటే ఆయనకి ఆక్సిజన్ పల్స్ రేటు చాలా తక్కువగా ఉంది, 83కి వచ్చేసింది, ఇక్కడ జాయిన్ చేసుకొని అంటున్నారు, మీరు అర్జెంట్గా పెద్ద హాస్పిటల్కి వచ్చేయండి అన్నప్పుడు సర్లే అని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ రూము బెడ్ దొరకట్లేదు అని అంటే ఇంచుమించు 3 గంటలు తిరిగాము. పాపం అప్పటికి కూడా చాలా మరి నడవలేని పరిస్థితులు అక్కడికి ఇక్కడికి తిప్పేసరికి నాకే బాధ అనిపిస్తారు. బాగా తిరిగి కూర్చోండి, నేనే వెళ్ళి వెళ్తే ఎక్కడేస్తారు చూసుకొని వస్తానని చెప్పి పాపం అక్కడే నేను ఒంటరిగా అయినా గంట సేపు వదిలేసి బెడ్ తీసుకొని రావడం జరిగింది. మరి ప్రతిరోజు కూడా అక్క ఏదో ఒకటి తింటారు బావగారు చెప్పంటే మరి పొద్దున్నే మరి లేచి అన్ని పట్టుకొని వెళ్ళినా సరే పెట్టింది పెట్టినట్టే అలాగే వదిలేసేవారు తప్ప నువ్వు వెళ్ళిపోకేనా నేను రోజు నన్ను అనేవారు. లేదు బాగా తినండి, ఏదో ఒకటి తినండి, ఏం కాదు మందులు వేసుకోండి అని చెప్పి ఎంత బలాన్ని పెట్టినా సరే అస్సలు ఆయన లోపల ఎలా ఉందో మరి మనకైతే తెలియదు. కానీ ఆయన ఎంత బాధపడి ఉంటే మరి మందులు వేసుకోవడానికి కూడా ఆయన ఏమాత్రం కూడా ఆయన ఇష్టపడలేదు. అలాగే మరి 3 దినాలు అయిన తర్వాత మా డాక్టర్ పిలిచి ఫస్ట్ నన్ను అడిగారు నువ్వేమవుతావు అమ్మా అంటే నేను అల్లుడిని అవుతానంటే వాళ్ళు బిడ్డలు ఏమన్నా ఉంటే తీసుకొని రండి అని అన్నప్పుడు నేను ఇంట్లో చెప్తే మరి దేవి ఆశ మరి ఇద్దరు కూడా మరి వస్తే డాక్టర్ ఒకటే చెప్పాడు ఆయనకి చాలా మరి లంగ్స్ అంతా కూడా ఇన్ఫెక్షన్ అనేది మరి వచ్చేసిందని చెప్పినప్పుడు మరి మీరైతే మరి 50-50 ఛాన్సెస్ ఉంటాయమ్మా అని చెప్పి మరి మెడిసిన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి అని చెప్పి అన్నారు. అలాగే మేమైతే దేవుడి మీద మా అందరి నిరీక్షణ ఏదైనా సరే దేవుడు చెప్తుంది దేవుడు చూసుకుంటాడని చెప్పి ఇంట్లో అందరూ అయితే ధైర్యంగానే ఉన్నాం. మరి దేవుడు మరి అనుకోని రీతిగా మరి ఇదే దినాన ఎవరు చూసుకుంటారేమో దాని కదా పరిస్థితి. నేను ఉదయం 7:30 మధ్యలో టిఫిన్ పట్టుకొని వెళ్ళినప్పటికీ చంటి పిల్లడు ఎలా ఉంటాడు అంటే నాకు నూలు పోకుండా ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు చూసి బాధ అనిపించింది. ఏం ప్రభు మనిషి మరి ఎంత ఎలా అయిపోయారని చెప్పేసి మరి గౌరవ వెళ్ళి ఏదో ఒక లుంగి తీసుకున్న నేను చుట్టి నాకు ఫోన్ చేశాక నాకు ఎందుకో ఏదో తేడాగా అనిపిస్తుంది వచ్చే అని చెప్పి అన్నప్పుడు బావగారు కూడా మాటిది అక్క పిలువు అని చెప్పి అన్నారు. అక్కకు ఫోన్ చేసి వచ్చాక నువ్వు అని చెప్పేసి అంటే మరి అక్క మరి ఆశ అందరూ కూడా వచ్చి మరి మధ్యాహ్నం వరకు అందరూ ఉన్నాం. కానీ నేనే ఇంకెందుకులే అందరూ ఆ రోజు మరి పెద్ద లక్ష్మి అక్క, పండుబావ, మరి యేసుబాబు గారు, మరి అక్క అందరూ కూడా మరి ఆ రోజు మరి ఆ మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా అందరూ అక్కడే ఉంది. మరి ఆ రోజు వరకు ఏది తిన్నటువంటి ఆయన మరి అందరినీ చూసే సంతోషం ఏంటో నాకు అది తీసుకురండి, నాకు ఇది తీసుకురండి, కొబ్బరి బండను తీసుకురండి అన్నీ అడిగారు. మేము ఇంకా అనుకున్నాం సరే దేవుడు కాదు ఈ విధంగా ఆయన స్వస్థపరుస్తాడని అని చెప్పి నేనైతే అదే నిరీక్షణతో సాయంత్రం వరకు ఉండి ఇంచుమించు 6-7 వరకు ఉండి నేను ఇంటికి వెళ్ళి నీకు ఏదైనా క్యారేజ్ కానీ ఏదైనా తెస్తానంటే అక్క వద్దులేమో ఏదో ఒకటి నీకు తినేస్తానని అంటే అప్పుడు నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి సరే దేవి ఆశ ఉన్నారు కదని చెప్పి నేను వాళ్ళతో అన్నం తిని కుటుంబ ప్రార్థన చేసుకున్నాను చెప్పి కూర్చున్నాను. అంతే 9:30 అవుతుంది. అక్క ఫోన్ చేసింది. ఇంట్లో వాళ్ళకి ఏది చెప్పలేదు. నేను ఫస్ట్ వెళ్ళి చెప్తే భయపడతారని చెప్పి సరే డాడీకి బాగాలేదు నేను హాస్పిటల్కి అర్జెంట్గా వెళ్తానని చెప్పేసి వచ్చినారు అక్క గారి ఇంటికి వెళ్ళి
అలాగే రాజు అంకుల్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా అయింది అంకుల్ అని చెప్పి అందరిని తీసుకొని మరి వెళ్ళాం. మరి ఆ రోజైతే మరి మేమెవరం కూడా ఊహించలేదు అలా జరుగుతుందని చెప్పి. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఏదో ఒక దినాన్ని దేవుని రాజ్యానికి చేరాల్సిందే. మరి మంచి మనిషిని మరి మా కుటుంబంలో మరి మేము కోల్పోవడం అనేది మరి మాకు ఎంతో వేదన, ఎంతో దుఃఖాన్ని కలిగిస్తుంది. మరి నాకు తల్లి అయినా తండ్రి అయినా అమ్మ నన్ను చనిపోయిన దగ్గర నుంచి వేడక్క బావగారులో నేను ఎక్కువ చూసుకుంటాను, వారు కూడా నన్ను అలాగే చూసుకుంటూ ఉండేవారు. ఏ విషయంలో కూడా బావగారు నన్ను దూరంగా ఉన్నా సరే నువ్వు ఉండాలి కింద, నువ్వు ఈ పరిస్థితులు ఇక్కడ రావాలి అని చెప్పి నన్ను ఎప్పుడు గమనించే వరకు నేను రావట్లేదు, నాకు కుదరదని అన్నా సరే. అలాంటి మంచి మనిషిని మరి మా కుటుంబం కోల్పోవడం మరి మాకు ఎంతో దుఃఖకరం.